హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సిరియానోస్ వరల్డ్. ఈ రోజు మన వీడియో వచ్చేసి చల్ల పునుగులండి, ఇన్స్టెంట్. అది కూడా మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఇలా పునుగులు వేసుకొని తినేసేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది, టేస్టీగా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ మిగిలిపోయిన ఇడ్లీ పిండిలోకి 1 కప్పు వరకు మైదా పిండి పట్టిందండి. నాకు మైదా పిండి వేసుకున్నాను. అలానే 1/2 కప్పు పుల్లటి పెరుగుని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే కనుక కొంచెం వంట సోడాని వేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఆఫ్టర్ 20 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇలా చిన్న చిన్నగా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీరు చిన్నగా వేస్తే అవి కొంచెం పొంగి మంచిగా సాఫ్ట్గా వస్తాయండి. ఇలానే మిగిలినవి కూడా వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడం. ఇది పల్లీల చట్నీలో కానీ టొమాటో చట్నీలో చేసి తిన్నారంటే చాలా టేస్టీగా